ఓం శ్రీమాత్రే నమః. చంద్రహాసోజ్వలకరా శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాదేవి దానవఘాతిని. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శరణాగతి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో జరిగే ఉత్సవాలను వీక్షిస్తూ ఉన్నాం కదా. అందులో భాగంగా ఈరోజు నవరాత్రుల్లో 4వ రోజు కాత్యాయని దేవి అమ్మవారి అలంకరణ. అందరూ వీక్షించండి అమ్మవారి దివ్య దర్శనం. యజుర్వేదంలో తైత్రేయకారణ్యకంలో అమ్మవారి ప్రస్తావన మొట్టమొదటే ఉంటుంది. స్కాంద పురాణం ప్రకారం సింహవాహిని అయిన అమ్మవారు మహిషాసుర మర్దిని సంహారంలో కాత్యాయని మాత పార్వతీదేవికి సహాయం అందించింది అని రాసి ఉంది. హిందూ శాస్త్రంలో యోగ తంత్ర విద్యలలో కాత్యాయని దేవి ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత అని చెబుతారు. అమరకోశం ప్రకారం పార్వతీమాతకి ఉన్న మరో పేరే కాత్యాయని అని అంటారు. శాక్తేయంలో కాత్యాయని అమ్మవారిని శక్తి, దుర్గా, చండికా అవతారాలుగా కొలుస్తూ ఉంటారు. భారతదేశంలో అత్యంత పవిత్రంగా భక్తి శ్రద్ధలతో చేసుకునే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో కాత్యాయని దేవి అలంకరణ ఎంతో ప్రత్యేకం. ఇక్కడ మహంకాళి అమ్మవారి దేవాలయంలో ప్రతిరోజు కూడా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహిస్తూ ఉంటారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి సహస్రనామాలతో కుంకుమార్చన చేయడం చూడ్డానికి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. కాత్యాయని మాతను చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. అత్యంత అద్భుతమైన అలంకరణ. యద్భావం తద్భవతి అన్నట్లు ఇక్కడ మహిళలు అమ్మవారిని ప్రేమతో భక్తితో కొలవడం చూస్తూ ఉంటే ప్రతి మహిళలోనూ మనకు అమ్మవారు దర్శనమిస్తుందేమో అనే స్పృహ కలగక మానదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియో పంపించండి. ప్రతిరోజు అమ్మవారికి సంబంధించిన శరన్నవరాత్రి వీడియోస్ వస్తూ ఉంటాయి. మరోసారి అమ్మవారిని చూసి ఓం శ్రీమాత్రే నమః అని మనసులో అనుకుందాం.